మన పూర్ణిమలో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి 15,000 రూపాయల కొనుగోలుపై కంచి కాటన్ శారీ ఉచితం. నీ శ్రీజ వల్ల నీ గేమ్ పాడైపోయింది అనేది ఒక టాక్ ఉంది. దానికి నువ్వు చెప్పేది ఎందుకంటే మీ ఇద్దరు నేను ఒక వీకెండ్ నాగార్జున సార్ మిమ్మల్ని తిడుతుంటే జనాలు ఎంజాయ్ చేశారు, వాగుతూనే అండ్ ఇంకొకటి ఇద్దరు వాయిస్లు గట్టి వాయిస్లే. అసలు మీ ఇద్దరు మాట్లాడితే బిగ్ బాస్ లాగా మిగతా 12 మంది వాయిస్లు వినబడవు, 13 మంది ఉన్నారు ఎవరి వాయిస్లు వినబడవు. అలాంటి 2 స్ట్రాంగెస్ట్ వాయిస్లు ఒక దగ్గర ఉండిపోవడం ఏమైనా ఇదైందంట? అంటే నేను లోపల ఉన్నప్పుడు నేను అది ఫీల్ అవ్వలేదు, శ్రీజ వల్ల నా గేమ్ పాడవుతుంది. బయటకు వచ్చాక ఫీల్ అయ్యావా? అంటే ఇదంతా చూడడం వల్ల ఇప్పుడు మేమిద్దరం కొంచెం ఎగ్జైటెడ్ గా ఫీల్ అయ్యే క్యాండిడేట్స్. మా ఇద్దరికి లిటరల్ గా చెప్పాలంటే అదే తొందర ఎక్కువ, ఆతృత చెప్పేయాలి పాయింట్. నా ప్రాబ్లం ఏంటంటే నేను మర్చిపోతానేమో అని నా పాయింట్. చెప్పారు నేను ఇంకోటి ఆలోచించే లోపు చెప్దాం పాయింట్ అని అలా అందించుకొని ఇద్దరం కొంచెం సిమిలర్ గా ఉండేసరికి అది కొంచెం నెగిటివ్ అయింది. అది నాకు లోపల తెలియలేదు, బయటకు వచ్చిన తర్వాత అర్థం. చెప్పారు ఎవరైనా? చాలా చెప్పారు. ఏమని చెప్పారు? అట్లీస్ట్ తనన్నా సైలెంట్ ఉండింటే నీకేం బాగుండేది, నువ్వు సైలెంట్ గా ఉన్నా తనకేం బాగుండేది. ఇద్దరు ఇలా కకే అని వచ్చేసారు. అదే మీ ఇద్దరికి నెగిటివ్. ఒకళ్ళ మీద పడిపోయేవాళ్ళు వెళ్ళి నువ్వు వచ్చి మమ్మల్ని గుద్దు అదే అంటారు వాళ్ళే డైలాగ్, నేను వచ్చి నేను గుద్దురా నువ్వు వచ్చి నేను వాళ్ళందరి మీద ఏం పడలేదు. లేదు నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి అన్ని పాయింట్ అవుట్ చేస్తేనే వస్తుంది అది బాగా. కానీ నీ పాయింట్స్ అన్ని బాగానే ఉండేవి, కాకపోతే నువ్వు ఏదో మాట్లాడుతుంటే పక్క నుంచి తను వచ్చి ఇంకా రేపడం వల్ల ఇద్దరు చెలరైపోయేవాళ్ళు. అదే ఇంకోటి చాలా యాక్టివ్గా ఉండే పర్సన్ నువ్వే, హైపర్ యాక్టివ్. మార్నింగ్ డ్యాన్స్ చేయడానికి ఏమైంది నీకు? సాంగ్స్ పెడితే